దానికోసం పంపిస్తారు అయితే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శోభారాజ్ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ వాటర్ అట్లేం అనలేదు. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన ఇద్దరు ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావు అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగున్నా, వద్దే చాయ్ పెట్టిందా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేలో మాకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. నేను జోక్స్ వేస్తూ ఉంటా, మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతలేను రా, బిగ్ బాస్ మంచి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా, గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా మంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండవు. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉండేది. తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడదు. ఎందుకంటే ఉండలేదు 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటింగ్స్ తక్కువ రావడం వల్ల లేకపోతే బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేయడం వల్ల బయటకు వచ్చినామనుకుంటున్నారా? తెలియదు అన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడేదారు. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటారా వాళ్ళు, అదే అన్నారు వాళ్ళు కూడా, అదే క్వశ్చన్ అన్నారు. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు. కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడారు. మీరు చూస్తుంటే అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయితో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్ అది. ఇంకా ఎక్కువ స్టెచ్లు అయింది అనుకో, నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది వద్దు అనేది నా కాంటెక్స్ట్ ఉండే. సో దానివల్ల తీసేసినట్టే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే ఆడియన్స్ కి నచ్చిన రోజులు వస్తారు, నచ్చిన రోజులు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి.